ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతదేహాన్ని వెంటనే తమకు అప్పగించాలి అని వారి తల్లిదండ్రులు అంకం రాజేశ్వర్ వనితలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ మరణించి 15 రోజులు గడుస్తున్నా DNA పరీక్షల పేరిట పోలీసులు కాలయాపన చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ తల్లిదండ్రులు మాట్లాడారు. తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని ఆరోపించారు. టైలరింగ్ వృత్తి చేసుకుంటూ కష్టపడి బీటెక్ చదివించిన తమ కుమారుడు కళాశాలలో జరిగిన వివాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు అని కన్నీరు మున్నీరయ్యారు. రాహుల్ మరణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు. సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వారి పోరాటానికి అండగా ఉంటాము అని ప్రకటించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి మరో 48 గంటల గడువు ఇస్తున్నాము అని, అప్పటి వరకు తాము బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలోనే ఉంటాము అని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము అని హెచ్చరించారు. రెడీయా తల్లి తండ్రి ఇప్పుడు ప్లీజ్ నేను కోరుకునేది ఇదే. అలా చేసిన వాళ్ళని మీరేం చేయకండి, మాకు అప్పగించండి అంతే చాలు. వాళ్ళ ఉద్యోగానికి కూడా ప్రభుత్వం సహకరించాలి. ఇది మాత్రమే కాదు, పక్క దేశాలలో కూడా ఎవరైనా భారతీయుడు చనిపోతే 1-2 రోజులలో మన భారతదేశం తిరిగి మన దేశానికి వాళ్ళ యొక్క మృతదేహాన్ని తీసుకొస్తుంది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన భారతదేశం ఇలా పక్క రాష్ట్రంలో విగత జీవిగా ఉన్నటువంటి అంకం రాహుల్ మృతదేహాన్ని 15 రోజులైనా కూడా తీసుకురాలేకపోయిందంటే ఎక్కడ వైఫల్యం ఉన్నది? మన రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ వైఫల్యమా, విద్యాశాఖ వైఫల్యమా, లేకపోతే ఈ రెండింటిని కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ లోపం అనేది మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. అమెరికా లాంటి దేశాల్లో